मोहन घन श्याम सुंदर स्वामी आनंद प्रदायी मांडाला राशि हुई मधुर मोहन घन श्याम सुंदर स्वामी आनंद प्रदाय मोहन घन श्याम सुंदर स्वामी आनंद प्रदायी मांडाला राशि हुई मात पिता भ्रातवे सदा नीवे नामात पिता भ्रातवे सदा सखुडवु गुरु दैवमु मरि अंता नीवेगा सखुडवु गुरु दैवमु मरि अंता नीवेगा नीदे तनुवु नीदे मनसु अंता नीदेगा अणुवणुवुन कणकणमुन निंडियुन्न सदय हृदय अणुवणुवुन कणकणमुन निंडियुन्न सदय हृदय मधुर मोहन घन श्याम सुंदर स्वामी आनंद प्रदायी मांडाला राशि हुई चलेनी करमुलेलनो निन्ने ध्यानिंचलेनी देहमेलनो कनुविंदुग निनु चूडनी कन्नुलेलनो कनुविंदुग निनु चूडनी कन्नुलेलनो निन्ने मरచి నింతలంచ అదేవిధంగా ప్రముఖులు అందరికీ నమస్కారం. విశిష్టమైనటువంటి అతిథులు భగవాన్ సత్యసాయి బాబా భక్తులందరికీ కూడా ఓం సాయిరామ్. ముందుగా మీ అందరికీ బాబా శత జయంతి ఉత్సవాలు శతవర్ష జన్మోత్సవాల సందర్భంగా నేను మీ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము ప్రపంచమంతా కూడా స్వామివారి భక్తులు ఈ యొక్క శతవర్ష జన్మోత్సవాలను శత జయంతి ఉత్సవాలను
అత్యంత అద్భుతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు. మన యొక్క భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజు పుట్టపర్తికి విచ్చేసి ఈ యొక్క ఉత్సవాలలో వారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 19న జరిగినటువంటి కార్యక్రమంలో పుట్టపర్తిలో వారు కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆ రకంగా భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా ఇంకా అనేక మంది ప్రముఖులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రపంచం నుంచి అనేక దేశాల నుంచి వచ్చినటువంటి భక్తుల యొక్క సమక్షంలో చాలా అద్భుతంగా గత 10 రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళి బాబా సమాధిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా మనము గత అనేక సంవత్సరాలుగా నిర్వహించేటువంటి విధానంగానే మన యొక్క శివంలో మరి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒక సామాన్య భక్తుడిగా బాబా నడయాడినటువంటి ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఈరోజు మన అందరం కూర్చొని బాబా శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఇక్కడికి రావడము మనందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇవాళ ప్రపంచంలో వివిధ రంగాలలో అనేక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వారందరి జీవితాల్లో ఏదో ఒక రూపంలో వారికి బాబా ఆశీస్సులు ఉన్నాయి. బాబా తన భక్తులకు ఒక వెలుగు వంటి వారు. నేటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంలో బాబా బోధనలు ఆచరించడం అనేటువంటిది మరి ఈరోజు చారిత్రకమైనటువంటి అవసరం అని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలనే కాదు, మన భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా ప్రజలు బాబా జన్మ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సత్య సాయిబాబా అంటే ఒక వెలుగు, సత్య సాయిబాబా అంటే మనకందరికీ ఒక విశ్వాసం, సత్య సాయిబాబా అంటే మనకు ఒక నమ్మకము, సత్య సాయిబాబా అంటే మనకు ఒక ఆత్మీయ స్పర్శ, సత్య సాయిబాబా అంటే మనకు ఒక స్నేహితుడు, సత్య సాయిబాబా అంటే మనందరికీ ఎక్కడో లేనటువంటి ఆత్మవిశ్వాసము, ధైర్యము. సత్య సాయిబాబా అంటే ఒక భక్తి, సత్య సాయిబాబా అంటే ఒక దేవుడు, సత్య సాయిబాబా అంటే ఒక గురువు, సత్య సాయిబాబా అంటే లక్షలాది మందికి ఒక పితృ సమానుడు. సత్య సాయిబాబా అంటే కష్ట నష్టాలను తెలుసుకొని వాటిని తీర్చేటువంటి ఆపద్ బాంధవుడు. కరువు ప్రాంతాల్లోనే ఎవరు ఊహించని విధంగా పుట్టపర్తిలో ఆశ్రమం ఏర్పాటు చేసి వేలాది గ్రామాలకు తాగునీరు, మరి పంటలు పండించే విధంగా సాగునీరు అందించి అందరికీ ఆశీస్సులు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి మరి దేవుడు మనకు. ఆయన ఒక శాంతి దూత, ఒక ప్రాణదాత. సత్య సాయిబాబా అంటే డాక్టర్లు అవసరం లేదు. ఆయన అనేక మందికి తన విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా అందరికీ ఒక వైద్యుడుగా మన జీవితాలలో ఆరోగ్యాలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, ఒక రక్షకుడు. సత్య సాయిబాబా అంటేనే ఒక మెసేజ్, ఒక
ఒక సందేశం. సత్య సాయిబాబా అద్భుతమైనటువంటి భక్తి గీతాలు చేసేటువంటి ఒక గాయకుడు, సంగీత విద్వాంసుడు, పేదల పెన్నిధి, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన అందరికీ పెంచేటువంటి ఈశ్వరుడు సత్య సాయిబాబా. లక్షలాది కుటుంబాలకు వెలుగు నింపినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, అద్భుతమైనటువంటి మనసు కలిగినటువంటి బంగారు సాయిబాబా మన సత్య సాయిబాబా. సరస్వతి తనయుడు, అనేక మందికి విద్యను అందించినటువంటి మహానుభావుడు. మరి సరస్వతి తనయుడుగా మరి ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నారు. మన కళ్ళ ముందు బాబా భౌతికంగా లేకపోయినా ఎల్లవేళలా ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి హృదయంలో, ప్రతి కార్యక్రమంలో, మనం వేసేటువంటి ప్రతి అడుగులో బాబా మన గుండెల నిండా ఉంటాడు, మన కడుపులో ఉంటాడు, మనకు ఆశీస్సులు ఇస్తూనే ఉంటాడు. అందుకే బాబా ఇచ్చిన మంత్రం లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇది మనందరం కూడా మన జీవితాంతం మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో, ఆచరించేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఇది మనము అలవర్చుకొని ముందుకెళ్లడమే బాబా మన మీద మరి పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. అందుకే అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఇదే మన సత్య సాయి మనకిచ్చినటువంటి తారక మంత్రం. మనం అందరం కూడా మరి విలువలతో కూడినటువంటి కాంతులు బాబా మన మీద ప్రసారింప చేయాలని, సాయి భగవాన్ ఆశీస్సులు మనకెల్లప్పుడూ ఉండాలని మరి ఈ యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనందరము మరొకసారి ఆలోచన చేసుకుని ముందుకెళ్లాలని, తప్పకుండా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఈ తరము, నవతరము, భావితరము, యువతరము అందరి కూడా మరి ఒక వెలుగులాగా మన జీవితాలలో ప్రసాదించాలని నేను బంగారు స్వామిని సత్యసాయి భగవాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరామ్. కనుల ముందర కదలియాడే కరుణ రూపము నీవు, పిలచినంతని పలుకరించే ప్రేమ భావము నీవు, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. కనుల ముందర కదలియాడే కరుణ రూపము నీవు. గిరుల తరువుల తాకి గలగల పారునదులము మేము, గిరుల తరువుల తాకి గలగల పారునదులము మేము, అరుణ కిరణపు కాంతి మిలమిల మెరియు కడలివి నీవు, మెరియు కడలివి నీవు, నీ
అనడానికి అతిశయోక్తి లేకుండా మీరు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని నడిపిస్తూ ప్రతి కార్యక్రమానికి ముందు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా దాన్ని అలా తీర్చేసి మీరు అన్నట్టుగా సాయి అంటే పోయి అన్నట్టుగా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మీరు ముందుండి నడిపించినందుకు మా అందరి తరఫున మరొకసారి మీకు కృతజ్ఞతలు.